ఆచి చికెన్ మసాలా. టీడీపీ జనసేన పార్టీలు తమ తర్వాతి టార్గెట్ తెలంగాణనే అంటున్నాయి. గ్రామ స్థాయి నుంచి టీడీపీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మహానాడు వేదికగా పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ప్రకటిస్తే జూన్ 2న హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ మీటింగ్ పెడుతుండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ రాష్ట్ర విభజన తర్వాత కొంత బలహీనపడింది. అయినా సరే 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే వారంతా బీఆర్ఎస్ లో చేరడంతో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. 2018లో కాంగ్రెస్ వామపక్షాలతో జతకట్టి పోటీ చేసిన బీఆర్ఎస్ ముందు నిలబడలేకపోయింది. 2023 ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు. అలాంటి పార్టీని ఇప్పుడు మళ్లీ పైకి లేపేందుకు, తెలంగాణపై పసుపు జెండా ఎగరవేసేందుకు అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. 2024లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ మొన్నటి మహానాడు సాక్షిగా బిగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామన్నారు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్. మళ్లీ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని, కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, టీడీపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో పవర్ షేరింగ్ అందుకున్న జనసేన కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2నే హైదరాబాద్లో తెలంగాణ జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ మీటింగ్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో పార్టీ నిర్మాణం, జిల్లా స్థాయి కమిటీల బలోపేతం, యువతను ఆకర్షించే కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరి లాంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా జనసేన ఏపీ రాజకీయాలకే పరిమితమైన 2024లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. దీంతో తెలంగాణలో పార్టీకి కొత్త జీవం పోయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల కోసం క్యాడర్ను స్ట్రాంగ్ చేయాలనే ఆలోచన జనసేన నాయకత్వంలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా టీడీపీ, జనసేన రెండు పార్టీలు తెలంగాణలో బలోపేతంపై ఫోకస్ పెట్టాయి. మరి ఏపీలో లాగా ఇక్కడ కూడా కలిసి వెళ్తారా? వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసి నడుస్తారా అన్నది చూడాలి.